పాలెంలో మనము హెల్త్ సెంటర్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇది యాక్చువల్ గా ఈ హెల్త్ సెంటర్ కి శంకుస్థాపన జరిగి 5 సంవత్సరాలుగా వస్తుంది. గత ప్రభుత్వంలో ఇది శంకుస్థాపన చేసి వదిలేయడం జరిగింది. సగం గట్టి వదిలేశారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సగం గట్టిన కార్యక్రమాలు చాలా పూర్తి చేసి ప్రజలకి అంకితం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ హెల్త్ సెంటర్ కూడా సగం గట్టి నిరుపయోగంగా ప్రజలకి పనికి రాకుండా ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసి సగంలో ఆపేసిన ఈ హెల్త్ సెంటర్ ని ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏదైతే ప్రభుత్వ ధనం మనం ఒక పనికి వెచ్చిస్తున్నామో ఆ పనిని పూర్తి చేసి ప్రజలకి అంకితం చేయాలి అని ఒకే ఒక ఆశయంతో ఉన్న మన ఎన్డీఏ ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం ఇటువంటివన్నీ కూడా మనం ప్రజల డబ్బులు వృధా కాకూడదని చెప్పి వాళ్ళు హెల్త్ సెంటర్లు లేక అవస్థలు పడుతూ ఇక్కడి నుంచి దూర తీరాలకి వెళ్లకుండా దీన్ని ఇక్కడ నిరుపయోగంగా పెట్టడం ఇష్టం లేక దీన్ని మనం పూర్తి చేసి ఈ రోజు ప్రజలకి కట్టుబడిపాలెం ప్రజలకి అంకితం చేయడం జరిగింది. ఇక్కడ ఎంతో మంది పేద ప్రజలు ఉన్నారు. ఆ పేద ప్రజల ఆరోగ్యాల కోసం మనం ఇది కంప్లీట్ చేసి ఈ రోజు వాళ్ళకి అంకితం చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా నిరుపయోగంగా సగంలో వదిలేసినవి ఎన్నో మనం పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తున్నాం. దానికి వాళ్ళు మేము శంకుస్థాపన చేశాం, మీరొచ్చి దాన్ని ఓపెన్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. శంకుస్థాపన చేయడం అనేది ఒక పని కాదు. శంకుస్థాపన అందరూ చేస్తారు. కానీ పూర్తి చేసి ప్రజలకి అంకితం చేశామా లేదా, ప్రజలు ఉపయోగంలోకి తీసుకొచ్చామా లేదా ప్రజలకి అనేదే ఒక కాన్సెప్ట్. దానిలోనే భాగంగా ఈ రోజు మనం దీన్ని వాళ్ళు శంకుస్థాపన చేసినా మనం పూర్తి చేసి ఇక్కడున్న కట్టుబడిపాలెంలో ఉన్న పేద ప్రజల కోసం ఈ హెల్త్ సెంటర్ ని ఇక్కడ వాళ్ళకి ఇవ్వడం